నగిరి విజయపురం మరియు నిండ్రా మండలాలను తిరుపతిలో చేర్చాలని కోరుతూ నగిరి ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించి అనంతరం 5,000 సంతకాలు సేకరించిన పత్రాలను ఆర్డీఓకి అందజేయడం జరిగింది. నగిరి విజయపురం మరియు నిండ్రా మండలాలకు తిరుపతిలో చేర్చడానికి నగిరి ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా అఖిలపక్షం తరపున ధర్నా నిర్వహించి తదనంతరం 5,000 సంతకాలు సేకరించిన పత్రాలను ఆర్డీఓకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యే ఇరువురు తిరుపతి జిల్లాలో కలపడానికి బహిరంగ హామీ ఇచ్చారని ఆ హామీని నిలబెట్టుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలో కలపాలనే ఒక డిమాండ్తో ఇక్కడికి విచ్చేసిన వివిధ రకాల పార్టీ నాయకులకు, అఖిలపక్ష నాయకులకు అందరికీ నమస్కారం. బాబన్న చెప్పినట్లు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ప్రతిపక్ష నాయకుడు హోదాలో హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు అభ్యర్థి హోదాలో ఆయన కూడా హామీ ఇచ్చారు. ప్రజలందరూ కోరిక కూడా మమ్మల్ని తిరుపతి జిల్లాలో కలపాలనేదే మా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే వివిధ రకాల యూనివర్సిటీలు తిరుపతిలోనే ఉన్నాయి. ఆ యూనివర్సిటీల కంటే మేము స్థానికతను కోల్పోతాము, రిజర్వేషన్ కలగదు. అదేవిధంగా హాస్పిటల్, విద్య, వివిధ రవాణా సౌకర్యాలు అన్నిటికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. తిరుమల కూడా మేము స్థానికత కోల్పోతాము. ప్రస్తుతం ఉన్న చిత్తూరు జిల్లాకి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఉదయం వెళితే రాత్రికి కానీ తిరిగి రాని పరిస్థితి. రాత్రిలో రావాలంటే 3-4 బస్సులు మారాల. పల్లిపట్టు నుంచి మళ్ళా పుత్తూరుకి వెళ్ళి పుత్తూరు నుంచి నగిరికి రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యను అధికారులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, తగు నాయకులు చర్య తీసుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.